తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు దేశం మాత్రమే కాదు, తెలుగు భాష సైతం మా కవి అని గర్వించదగిన దేశం పట్టనంత మహాకవి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన కార్యక్రమ పరంపరలో ఈరోజు 19వ భాగం. గత 18 వారాల్లో విశ్వనాథ గారి గురించి, ఆయన సాహిత్యం గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాం. విశ్వనాథ గారి జీవన రేఖలతో ప్రారంభించి ఆయన నవలా లోకంలో ఆది మధ్య అంతాలను చూశాం. అలాగే ఆయన చిన్న కథల గురించి మాట్లాడుకున్నాం. ఆధునిక నవలేతిహాసం 1000 పడగలు గురించి సుదీర్ఘంగా 10 వారాలు తెలుసుకున్నాం. క్రిందటి వారంతో విశ్వనాథ గారి సాహిత్యం గురించిన కార్యక్రమాలకి తాత్కాలికంగా సెమికోలను ఉంచి ఈ రోజు నుంచి మరికొన్ని వారాలు విశ్వనాథ గారి గురించి, విశ్వనాథ గారు అంటే ఆయన గురించి ఆయన చెప్పుకున్న విషయాలు, విశ్వనాథ గారి గురించి ఇతరులు చెప్పిన ఆసక్తికరమైన విశేషాలు కొన్నిటిని తెలుసుకుందాం. పాత కార్యక్రమాలు ఒకసారి మీకు గుర్తున్నట్లయితే విశ్వనాథ గారి నిజ జీవితంలోని కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనలు, వీటిని 1000 పడగలు వివరణలో కొన్ని చోట్ల మాట్లాడుకున్నాం. ఆ విశేషాలు కాకుండా అదనంగా విశ్వనాథ వారి జీవితం నుంచి మరికొన్ని సంఘటనలకి, సన్నివేశాలకి సంబంధించినటువంటి వివరాలని ఈ వారం, వచ్చే వారం, ముఖ్యంగా విశ్వనాథ గారు తన గురించి తాను వివిధ సందర్భాల్లో చెప్పుకున్న విశేషాలు అవి తెలుసుకుందాం. విశ్వనాథ సత్యనారాయణ గారిది 1895లో ప్రారంభించి 1976 వరకు 81 సంవత్సరాల పరిపూర్ణమైన జీవనయానం. ఈ సుదీర్ఘ జీవిత యాత్రలో 118 పుస్తకాల సాహిత్య సృష్టి ఉంది. శతాబ్దాలు గడిచిన వన్యతరగని తెలుగు భాషా సౌరభం ఉంది. తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను స్పృశించి ప్రతి ప్రక్రియలోనూ ప్రామాణిక గ్రంథాలను రచించిన మహోన్నతమైన సారస్వత సృజన ఉంది. ఇంకా ఈ 81 సంవత్సరాల్లో 25 ఏళ్ల పాటు సాగిన రామాయణ కల్పవృక్ష రచనా యజ్ఞం ఉంది. అన్ని విభాగాలకు చెందిన 58 నవలలు వ్రాసిన ప్రత్యేకత ఉంది. వ్యక్తిగత జీవితంలో ఢక్కా మొక్కీలు తిన్న అనుభవాలున్నాయి. 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఆ తరువాత ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడిన పారితోషికాలు, సంపాదన, గౌరవ పురస్కారాలు, బిరుదులు, సన్మానాలు ఇంకెన్నో ఉన్నాయి. కైకలూరు నుంచి కలకత్తా వరకు ఆయన్ను ఆహ్వానించిన వందలాది సాహిత్య సంఘాలు ఉన్నాయి. ఆయన ప్రసంగించిన వేలాది సాహిత్య సమావేశాలున్నాయి. జీవితం పొడవునా నిష్క్రమించిన ఆత్మీయత బంధాలు ఉన్నాయి. ఆయన ఏర్పరచుకున్న, పెంచి పోషించుకున్న స్నేహ సంబంధాలున్నాయి. లెక్కకు మించిన విమర్శలున్నాయి, అంతకు మించిన ప్రశంసలున్నాయి. ఇన్నింటిని కలబోస్తే విశ్వనాథ వారికి సరితూగగలిగిన మహాకవి వ్యక్తి విశ్వనాథ మాత్రమే అనిపించే ఔన్నత్యం ఉంది. ఇంత మహోన్నతమైన కవి జీవితంలోని సంఘటనలు, వ్యక్తిగత అనుభవాలు ఆయన ఎలా స్వీకరించేవారు, పరిస్థితులకి ఆయన ఎలా స్పందించేవారు, మరి బయట వాళ్ళందరూ ఈయనకి చాలా అహంభావము, ముక్కోపి అనుకుంటారు కదా, దానికి తన గురించి ఆయన ఎలా సమాధానం చెప్పుకున్నారు, తన బలాలని బలహీనతలని ఆయన ఎలా ఆమోదించేవారు, ఇలాంటివి ఆయనే చెబితే ఎలా ఉంటుంది? వీటికి సమాధానాలు విశ్వనాథ సత్యనారాయణ గారు వివిధ సందర్భాల్లో వ్రాసిన వ్యాసాల్లో, ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. అంతేకాకుండా ఆయనే స్వయంగా తన ఆత్మకథని వ్రాయడం ప్రారంభించి ఆయనకి 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు జరిగినటువంటి సంఘటనల్ని ఒక 70-80 పేజీల వరకు రాశారు. దురదృష్టవశాత్తు ఆ ఆత్మకథని ఆయన పూర్తి చేయలేదు. అసంపూర్ణంగా ఉన్నప్పటికీ విశ్వనాథ వారి ఆత్మకథలో ఆయన చిన్నతనం గురించినటువంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు దొరుకుతాయి. ఎందుకంటే ఆ తర్వాత 67 సంవత్సరాల పాటు ఆయన సాహిత్య సృష్టి చేశారు. ఇది ఆయనకి 14 సంవత్సరాల వయసు నుంచి 81 సంవత్సరాల వరకు అనుకుంటే 67 సంవత్సరాల పాటు వ్రాశారు. అంత సుదీర్ఘమైనటువంటి సాహిత్య సృష్టి చేసిన ఆ మహాకవి పునాదులు ఎలా ఉన్నాయి, చిన్నప్పుడు ఎలా చదువుకున్నారు, చదువుకునేటప్పుడు ఎలా ఉండేవాళ్ళు, అంత బలంగా చదువుకున్నారా, ఇన్ని శాస్త్రాలు చదువుకున్నారా, ఇంత భాష నేర్చుకున్నారా, ఆయనకి చదువు చెప్పినటువంటి గురువులు ఎలాంటి వాళ్ళు, ఇలాంటివన్నీ ఆయన ఆత్మకథలో ఆయన చిన్నతనం గురించి వివరంగా రాశారనుకున్నాం కదా. ఈరోజు ఏం చేద్దామంటే
ఆయన ఆత్మకథలోని విశేషాలతో ప్రారంభించి వచ్చే వారం వివిధ సందర్భాల్లో, ఆత్మకథ కాకుండా వివిధ సందర్భాల్లో ఆయన తన గురించి చెప్పుకున్నటువంటి విశేషాలని తెలుసుకుందాం. ఆత్మకథలోకి వెళ్లబోయే ముందు చాలా సందర్భాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు తన గురించి తాను చేసుకున్నటువంటి వ్యాఖ్యలు కొన్ని చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని మత్సుకి కొన్ని చెప్తాను. ఆయనే వివిధ సందర్భాల్లో వ్రాసినటువంటి వ్యాఖ్యానాలు ఏమిటంటే, నేను చదివిన చదువుకి ప్రతి క్లాసులోనూ తప్పి ఉండాల్సింది, ఇది ఆయనే చెప్పుకున్నారండి. ఇంకో చోట ఏం చెప్పారంటే, బాల్యంలో ఒకసారి నాకు కలిగినటువంటి అనారోగ్యానికి మా వాళ్ళందరూ కూడా నా మీద ఆశలు వదిలేసుకున్నారు. ఇంకో చోట, నిజానికి నాకు వ్రాయడం అంటే చాలా బద్ధకం, ఇంగ్లీషు సినిమాలు చూడడం, డబ్బులు లేకుండా పేకాడడం అంటే నాకు చాలా ఇష్టం. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పుకున్న విషయాలేనండి. అలాగే ఇంకో చోట ఏమన్నారంటే, అహంకారం, మాట్లాడడంలో పుల్ల విరుపుడుతనం నాకు చిన్నప్పటి నుంచి వచ్చింది. వయసు మీద పడిన కొద్దీ ఇలాంటివి మార్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాను. మరో చోట, హై స్కూల్లో ఉండగా ఓ కుర్రాడు నాకు లంచంగా ఇచ్చినటువంటి తమలపాకు కిళ్ళీలు జీవితాంతం అలవాటుగా మారాయి. బందర్లో 2 ఏళ్ల పాటు తిన్న పెసరు పునుకులు నా జీర్ణశక్తిని దీర్ఘకాలం దెబ్బతీశాయి. ఇవన్నీ కూడా విశ్వనాథ్ వారు వివిధ సందర్భాల్లో ఆయన గురించి ఆయన చెప్పుకున్నటువంటి వ్యాఖ్యలండి. వేల పద్యాలు అలవోకగా వ్రాయగలిగిన నాకు రామాయణ కల్పవృక్షంలో ఒక పద్యంలోని ఒక చివరి పాదం రాయడానికి రోజుల తరబడి ఇబ్బంది పడిన సందర్భం ఒకటి ఉంది. నేను రాసిన నవలల్లో ఎక్కువ భాగం వారం 10 రోజుల్లో పూర్తి చేసినవే. ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో ఉన్నాయి. ఆశ్చర్యం కలిగించేటటువంటి వ్యాఖ్యలు విశ్వనాథ వారి సాహిత్యానికి, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన గురించి ఆయన అనుకున్నటువంటి భావాలకి ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నో చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. వీటిని తెలుసుకోవడానికి విశ్వనాథ వారి ఆత్మకథతో ప్రారంభిద్దాం. ఈ ఆత్మకథని ఆయన సుమారుగా 1969-70 ప్రాంతాల్లో, అంటే ఆయనకి 74-75 సంవత్సరాల వయసు ఉండగా వ్రాసి ఉంటారని ఒక అంచనా. ఎందుకంటే ఇందులో కూడా ఆయన చెప్పారు, నేను రామాయణ కల్పవృక్షం వ్రాసి 7 సంవత్సరాలు అవుతోందని. కొన్ని ఆధారాలను బట్టి చెప్పొచ్చు సుమారుగా ఆయన 69-70 ప్రాంతాల్లో వ్రాసి ఉంటారని. ఎందుకో గానీ ఈ పుస్తకాన్ని పూర్తి చేయలేదు ఆయన. పూర్తి చేసి ఉంటే మనకి చాలా విషయాలు దొరికి ఉండేవి. అసంపూర్తిగా ఉన్నటువంటి ఆత్మకథలో ఎక్కువగా ఆయన చిన్నతరం గురించి రాసుకున్నారు. అంతకంటే ముందు అసలు నేను ఈ ఆత్మకథ ఎందుకు వ్రాస్తున్నాను అని ఆయన సుదీర్ఘంగా 4-5 పేజీల్లో వ్యాఖ్యానం చేశారు, వివరణ ఇచ్చారనుకోవచ్చండి. ఇందులో ఎప్పుడైనా నేను అని చెబుతుంటే అది విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలు అని శ్రోతలు అర్థం చేసుకోగలరనుకుంటారు. ఇలా ఈ ఆత్మకథ ఎందుకు రాస్తున్నాను అనేటటువంటి సుదీర్ఘమైన వివరణలో నుంచి ఒక పేరా మాత్రం చెప్తాను. ఈ ఆత్మకథలో నేను పడినటువంటి దుఃఖాలు, బాధలు, విరోధాలు నేను పేర్కొనకపోతే ఈ పుస్తకం కొనసాగదు, అంటే వాటి గురించి వివరంగా చెప్తాను అన్నారు. ఈ పుస్తకంలో నా ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే, నా వైరాగ్యం, నా భగవద్భక్తి, నా సంప్రదాయబద్ధ బుద్ధి లక్షణం మొదలైనవి, అట్లాగే కవితా విద్యలో నేను పొందినటువంటి అభివృద్ధి యొక్క సన్నివేశాలు, సందర్భాలు ఎలాంటివి, ఇలాంటివన్నీ ప్రధానంగా చెబుదాం అనుకుంటున్నాను నా ఆత్మకథలో అని. తర్వాత వాక్యం ఎంత చక్కగా రాశారో చూడండి. ఓ ఈ మిత్రుడైన పాఠకుడా, నీ గురించి నాకు భయం లేదు. అంటే ఈ పుస్తకం చదివే వాళ్ళు మిత్రులు అయి ఉంటే గనక ఆయనకి భయం లేదు. ఆ రెండవ వాణిని, అంటే మిత్రులు కాని వాళ్ళని అభ్యర్థించి ప్రయోజనం లేదు. కానీ అతడు కూడా దీని నుంచి కొన్ని మంచి విషయాలు వాడికి దయ ఉంటే గ్రహించవచ్చు. విశ్వనాథ వారికి చిన్నప్పటి నుంచి కూడా ఆయన్ని అభిమానించే వాళ్ళు, ఆయన విమర్శించే వాళ్ళు ఉన్నారన్న విషయం ఆయనకి తెలుసు. అందుకనే ఈ పుస్తకంలో కూడా నన్ను అభిమానించే వాళ్ళకి మీకు ఎలాగూ నచ్చుతుంది, నన్ను ద్వేషించే వాళ్ళు, నన్ను విమర్శించే వాళ్ళు కూడా దయచేసి చదివితే ఏమైనా మంచి మాటలు దొరుకుతాయేమో చూడండి అని మొట్టమొదట్లో చెప్పారు. ఆత్మకథలో మొట్టమొదట్లోనే ఆయన ఏం చెప్పారంటే, అసలు చిన్నప్పుడు తనకి ఆరోగ్యం ఎలా ఉండేది, ఆ ఆరోగ్యం నుంచి మళ్ళా అనారోగ్యం ఎక్కువగా ఉండేది, అనారోగ్యం నుంచి ఆరోగ్య రోజులకు ఎలా వచ్చారు అనే దాటితో ప్రారంభించారు. దానికి వ్యాఖ్యానంతో ఎలా ప్రారంభించారంటే, ఒక కోణంలో నుంచి చూస్తే మనుషులు 2 రకాలుగా ఉంటారు. కొంతమంది తమలో తాము తవ్వుకుంటూ ఉంటారు, అంటే ఇంట్రావర్ట్స్. రెండో రకం వాళ్ళు వెలికి ప్రాకును, అంటే బయటికి చూస్తూ ఉంటారు, ఎక్స్ట్రావర్ట్స్ అనుకోవచ్చు. ఆ బయటికి చూసే ప్రకృతి ఉన్న వాళ్ళు తొందరగా వాళ్ళకి లోక జ్ఞానం వచ్చేస్తుంది. 16 ఏళ్లు రాకముందే మంచి వ్యవహారవేత్తలు అవుతారు.
అలా కాకుండా ఇంట్రావర్ట్స్ ఉన్నారు చూడండి, ఏది తమలో తాము తవ్వుకొనిడి వారు, వాళ్ళకి లోకజ్ఞానం ఆలస్యంగా కలుగుతుంది. నేను ఈ జాతి వాడిని అని చెప్పుకున్నారు ఆయన. విశ్వనాథ వారు ఇంట్రావర్ట్ అట చిన్నప్పట్లో. నాకు ఇంచుమించుగా 20 ఏళ్ళు వచ్చే వరకు నాకు లోకజ్ఞానం ఉండేది కాదు అని చెప్పొచ్చు. ఊరికే ఏదో అనుకుంటూ ఉండేవాడిని, అందరూ మంచివాళ్లే అనుకోవడం, వాళ్ళు మంచివాళ్లు కాదు అని తెలిసినప్పుడు నేను లోపల కుమిలిపోవడం, దీనికి తోడు నాకు ఆరోగ్యం ఉండేది కాదు, చాలా అనారోగ్యంగా ఉండేవాణ్ణి, బక్కపల్సగా ఉండేవాణ్ణి, ఎప్పుడూ ఏవో వ్యాధులు, ఒళ్లంతా కురుపులు, పెద్ద పెద్ద సెగ్గడ్డలు, ఇలాంటి అనారోగ్య స్థితి పోవడానికి నాకు దాదాపుగా 18 ఏళ్లు పట్టింది. ఆ 18 ఏళ్ల నుంచి పెద్దగా వ్యాధులు లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, దేహదారుఢ్యం రావడానికి 34 సంవత్సరాలు పట్టింది అని చెప్తూ విశ్వనాథ్ గారు ఏం చెప్పారంటే, ఆయనకి 34వ ఏట ఒక యోగి తోటి ఒక మిత్రుడు స్నేహం చేశాడు. యోగి అంటే యోగాసనాలు నేర్పేవాడండి, ఏదో సన్యాసిని కాదు. ఆయన ప్రకృతి చికిత్స కూడా చేసేవాడు. ఆయన పేరు రాఘవదాసు. ఆయన విశ్వనాథ గారికి యోగాసనాలు నేర్పడం, ధ్యానం ఇలాంటివన్నీ నేర్పారు. అది అభ్యసించడం ప్రారంభించాక విశ్వనాథ వారికి దృఢమైన దేహారోగ్యం, సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించింది. ఈయనకి ఆ యోగాసనాలు నేర్పేటటువంటి రాఘవదాస్ అన్న ఆయన తర్వాత విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఎదురుగుండా సముద్ర తీరంలో ఒక ఆశ్రమం నిర్మించి దాంట్లో ప్రకృతి చికిత్సాలయం నడిపారట. ఈ పుస్తకం రాసేటప్పటికి కూడా ఆయన చెప్పారు, ఆయన యోగాసనాలు నేర్పారు, దానివల్ల నాకు ఆరోగ్యం సిద్ధించింది అని చెప్పుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారిని చిన్నప్పుడు చూసినటువంటి ఒక ఆయుర్వేద వైద్యుడు గూడూరు వియ్యన్న అని, చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఆ గూడూరు వియ్యన్న గారితోటి ఆయుర్వేద మందులు ఇప్పిస్తూ ఉండేవాళ్ళు విశ్వనాథ గారికి అనారోగ్యంగా ఉండగా. ఆయన బందర్లో చూసి ఆ తర్వాత చాలా రోజులకి బెజవాళ్ల విశ్వనాథ గారిని చూసి, ఒరే నువ్వు ఇంత పెరిగిపోయావట్రా, నువ్వు చిన్నప్పుడు నిన్ను చూసి ఇది ఖర్చు అయిపోయే కాయ అనుకున్నాను, అంటే నువ్వు ఎక్కువ రోజులు బతకవనుకున్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నావే ఇప్పుడు అని ఆ గూడూరు వియ్యన్న గారు చాలా ఆశ్చర్యంగా చూశారట విశ్వనాథ గారి వైపు. అదండి ఆయన చిన్నప్పుడు ఉన్నటువంటి అనారోగ్యము, తర్వాత కోలుకోవడం, ఆ తర్వాత యోగాసనాలతోటి దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవడం, దాని గురించి ముందులో రాసుకున్నారు. అలాగే ఈ అనారోగ్యం ఉన్నప్పుడే ఇంకా ఈ అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి మారే రోజుల్లో ఎలా ఉండేది ఆయన జీవన పరిస్థితులు అని చెప్పుకుంటూ, నేను బందరు హిందూ కాలేజీలో ఆంధ్ర ఉపన్యాసకుడిగా ఉద్యోగం చేశాను. ఉపన్యాసకుడు అంటే నాకేదో పెద్ద లెక్చరర్ అనుకోమాకండి. నాకు నెలకి 20 రూపాయలు జీతం వచ్చేది. ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు, తిన్నది అరిగేది కాదు. పైగా నేను కృత్తికా నక్షత్ర జాతకుడిని. ఈ కృత్తికా నక్షత్ర జాతకుడికి ఏంటంటే ఎక్కువ తినాలంటుంది, కానీ అరగడానికి అంత జీర్ణశక్తి ఉండదు. నాకు కూడా ఇలాంటి లక్షణమే ఉండేది. ఈ కర్ర పుల్లలాగా ఉండేవాడిని అప్పట్లో. పోనీ శరీరం ఇలా ఉందంటే నా మనసు ఎలా ఉండేది, చచ్చేటంత అహంకారం. నాకు చిన్నప్పటికే అంటే 18-19 ఏళ్ళు వచ్చేటప్పటికే కవిని అని ఒక మాదిరి పేరు వచ్చింది. దాంతో నాకు ఈ అహంకారము, కవినన్న పేరు ఇవన్నీ కలిపి నేను లోకానికి వేరే విధంగా కనిపిస్తూ ఉండేవాడిని. నిజానికి నేను సహజంగా ఎవ్వరికి అపకారం చెయ్యను, చెయ్యలేను. కాకపోతే నా మాట వల్ల ఉపకారం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంత మంచి ఉన్నా కానీ నా మొహం చూస్తే చాలు అందరికీ కూడా నేను మాట్లాడే పద్ధతి చూసి నేనేదో అహంకారిని, పొగరుబోతుని అనుకుంటూ ఉంటారు. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన స్వయంగా ఒప్పుకున్నటువంటి విషయాలండి తన గురించి. ఒప్పుకోవడమే కాకుండా అసలు ఈ అహంభావం అనేటటువంటిది ఎందుకు వచ్చింది, ఈ పుల్లవిరుపుతనం అనేది ఎందుకు వచ్చింది తనకి అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పుకున్నారు. అది ఎందుకు వచ్చిందంటే, వీళ్ళ యొక్క స్వగ్రామం నందమూరు అనుకున్నాం కదా. ఈ నందమూరు అనేటటువంటి ఊళ్ళో విశ్వనాథ వారి యొక్క ముత్తాతలు, అంతకు ముందు వాళ్ళు, తర్వాత తాతలు, వీళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా ప్రభువులు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆ నందమూరు ఊరిని ప్రారంభించిందే విశ్వనాథ వారి వంశీకులు. ఎక్కడో అవనిగడ్డ దగ్గర విశ్వనాథపల్లె అనే ఊరు నుంచి వచ్చి ఈ నందమూరులో పొలాలు అవి కొనుక్కుని అక్కడ ఆ ఊరిని కూడా నిర్మించింది వాళ్లే అంటారు. అందువల్ల తరతరాలుగా ఊరు మాదే అనేటటువంటి ఒక విధమైనటువంటి ఆ అహంభావం లాంటిది మా తరతరాలుగా వస్తూ ఉండేది. అందుకని ఆ కుదురులో ఉండవాడినే కదా, అందుకని ఒక దురహంకారము, ఒక టీవీ, ఎవడన్నా లెక్క చేయనటువంటి లక్షణము, తప్పును ఏదో మాట అనేసేయడం, ఆ తర్వాత బాధపడడం, ఇలాంటివన్నీ కూడా నాకు పెద్దవాళ్ల నుంచి వచ్చాయని చెప్పుకోవచ్చు అని చెప్పారు. అలాగే చిన్నతనంలోనే ఎలా ఉండేవాడంటే ఆయన ఈ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, ఏదో దారైపోయేవాడిని ఏదో మాట అనడం, ఆ పోయేటటువంటి తగాదాలని ఇంట్లోకి తెచ్చుకోవడం, ఈ మాట్లాడనేమో సూది గుచ్చినట్టుగా ఉండడం, ఈ బాల్యం అంతా కూడా చాలా విచిత్రంగా నడిచింది. అంటే సూదులుగా గుచ్చడం అనేది ఆ మాట కరుకుగా ఉంటుందని నాకు తెలుసు,
కానీ ఆ మాట్లాడితే ఎదట వాళ్ళు ఎలాగా భావిస్తారో అనేటటువంటి లోకజ్ఞానం నాకు ఉండేది కాదు చిన్నప్పుడు. క్రమక్రమంగా నాకు ప్రపంచ జ్ఞానం వచ్చాక చాలా వరకు నేను సర్దుకున్నాను. కాకపోతే లోకం మాత్రం సర్దుకోలేకపోయింది. అందుకే లోకం నన్ను చూసి ఇంకా కూడా అహంభావిని అహంకారిని అనుకుంటూ ఉంటుంది అని మొదలు పెట్టారు. అంటే ఆయన యొక్క మాట కరుకుతనాన్ని, కోపం అనే తనాన్ని, అహంభావం అనే తనాన్ని ఎలా వచ్చిందో చెప్పుకుని దాన్ని మార్చుకున్నాను అని కూడా ఆయన మొట్టమొదట్లోనే చెప్పారు. దీని తర్వాత ఆయన చదువు గురించి వ్రాసుకున్నారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంత బ్రహ్మాండమైనటువంటి కవిత్వం రాసిన వ్యక్తి 67 సంవత్సరాల పాటు అన్ని రంగాలకు చెందినటువంటి కవిత్వాన్ని, అలాగే నాటకాలని, నవలల్ని, వ్యాసాలని, పద్యాలని అనర్గళంగా సృష్టించినటువంటి వ్యక్తి చిన్నప్పుడు చదువుకున్నటువంటి చదువుల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆశ్చర్యం అంటే ఆయనకి 5 సంవత్సరాల వయసు నుంచి 20 సంవత్సరాలు 24 సంవత్సరాల వయసు వరకు చదువు ఏది కూడా తిన్నగా సాగలేదు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మరీ చిన్నతనంలో, అంటే 5 సంవత్సరాల వయసు నుంచి 13 సంవత్సరాల వయసు వరకు, అది సాధారణంగా ప్రతి వాళ్ళకి కూడా చాలా విలువైనటువంటి బాల్యం. ఆ బాల్యంలో చదువుకునేటటువంటి చదువే వాళ్ళకి గట్టి పునాది వేస్తుంది కదా. ఆ బాల్యంలోనే విశ్వనాథ వారి చదువు ఏది కూడా ఒక రీతిలో సాగలేదు. అన్ని అవకతవకలు, అడ్డంకులు, ఒక ఏకరీతిలో సాగకపోవడం, ఒక ఊళ్ళో ఉండకపోవడం అలా సాగింది. ఎలాగంటే ఆయనకి 5 సంవత్సరాల వయసు వచ్చాక వాళ్ళ నాన్నగారు, అంటే విశ్వనాథ గారి నాన్నగారు శోభనాద్రి గారు, ఆయనకి ఏదో ఒక వీధి బడి లాంటి దాంట్లో చేర్పించారు. అదే ఊళ్ళో, నందమూరులోనే. ఆ వీధి బడి ఏంటి అంటే ఏమిటి, ఇప్పట్లాగా ఆలు చెప్పడం మొదలు పెట్టడం, ఇలాగా వాచికాలు, సబ్జెక్టులు ఇలా ఉండేది కాదు. మొదలు పెట్టడంతోనే ముందుగా గుణింతాలు, అక్షరాలు ఇవన్నీ నేర్పడం, వెంటనే సుమతి శతకం, కృష్ణ శతకం, నరసింహ శతకం, ఆంధ్రనామ సంగ్రహం, ఈ ఒక పుస్తకం అవగానే ఇంకొక పుస్తకం, ఒక సిలబస్ అంటూ ఉండేది కాదు. అన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానం రావడానికని పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష ఇవన్నీ చదివిస్తూ ఉండేవాళ్ళు. సాధారణంగా అవన్నీ చదవడానికి ఆ వయసులో ఉన్న వాళ్ళకి సుమారుగా 4 సంవత్సరాలు పడుతుంది. చిన్నప్పటి నుంచి కూడా విశ్వనాథ గారికి ఈ గ్రహణ శక్తి ఎక్కువగా ఉండేది. ఒకసారి చదివితే కనుక వెంటనే గుర్తుండిపోయేది, ఎక్కువ సార్లు చదవకుండానే. అందుకని ఈ పుస్తకాలన్నీ కూడా మిగతా వాళ్ళకి 4 సంవత్సరాలు పడితే ఈయన 2 సంవత్సరాల్లోనే చదివేశారు ఈ పుస్తకాలన్నీ కూడా. అంటే 7 ఏళ్లు వయసు వచ్చింది. 7 ఏళ్లు వయసు వచ్చేసరికి విశ్వనాథ వారి యొక్క చదువు ఎలా ఉందంటే, భారత, భాగవత, రామాయణాలు పూర్తిగా చదవగలిగేవాళ్ళు, చాలా భాగం అర్థం చేసుకోగలిగేవాళ్ళు, పెద్ద బాల శిక్ష కంఠతా వచ్చేది, తిథులు, యోగాలు, కరణాలు, యుగాలు, మహారాజులు, షట్చక్రవర్తులు, పెద్ద బాల శిక్షలో ఉన్న పాండిత్యం అంతా కూడా వచ్చేసింది. ఇంత ఆయన 7 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు, ఇలా కాదు, వీడి చదువు ఈ పెద్ద బాల శిక్ష, ఈ వీధి బడులతో ఆగకూడదు, మంచి స్కూల్లో చదువుకుంటే కనుక ఒక మంచి ఉద్యోగం వస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు విశ్వనాథ గారికి ఎలాగా ఉద్యోగం వచ్చే చదువు చెప్పించాలా అని ఆలోచించారు. కవిని చేద్దామని, పండితుడిని చేద్దామని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అందుకని ఈ వీధి బడిలో అయిపోగానే ఆయన ఏం చేశారంటే, పెదపాడు అని ఆ ఊళ్ళో ఒక మంచి పాఠశాల ఉందని తెలిసి, ఆ పెదపాడు అనేటువంటి ఊళ్ళో వీళ్ళ మేనమామ గారు ఉన్నారు, విశ్వనాథ గారి మేనమామ గారు, అంటే వాళ్ళ అమ్మగారి యొక్క సోదరులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి పంపించి అక్కడ ఉంచి ఆ పెదపాడులో చదువుకోమని పంపించారు. అప్పటికి ఈయన వయసు 7 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ పంపించాక ఏమైంది, ఈయనకి ఎప్పుడు కూడా స్కూల్కి అయితే వెళ్లేవాళ్లే కానీ ఇంటికి వచ్చాక మాత్రం చదివేవాళ్ళు కాదు. స్కూల్కి వెళ్ళడం, ఇంటికి వచ్చాక పుస్తకాలు గుట్లో పెట్టడం, ఆడుకోవడానికి వెళ్ళడం. వాళ్ళ మేనమామ గారు, వాళ్ళ మేనత్త గారు వాళ్ళు కోప్పడుతుండేవాళ్ళు, ఏమిట్రా నువ్వు చదవట్లేదు అంటే, నాకు చాలు వచ్చేసింది అనేవాడు ఈయన. అయితే ఆయన అక్కడ ఉన్నటువంటి సంవత్సరంలో జరిగిన వింత ఏమిటంటే, ఒక నెల రోజులకు ఒకసారో లేకపోతే నెలన్నరకు ఒకసారో ఏమయ్యేది, ఎవరో కుర్రాడు వచ్చి, ఏమండి మీ సత్యనారాయణ పుస్తకాలన్నీ చించి దొడ్లో పడేశాడు అని చిరిగిపోయిన కాగితాలు తెచ్చిచ్చేవాడు. ఈయనేమో చించలేదు. ఆశ్చర్యం వేసేది. వాళ్ళ మేనత్త మేనమామ కొట్టేవాళ్ళు, ఏమిట్రా నువ్వు పుస్తకాలు చించేస్తున్నావా అదవా, చదవడానికి కూడా నీకు అంత బద్ధకమా అని. సరే మళ్ళీ కొత్త పుస్తకాలు కొనేవాళ్ళు. మళ్ళా ఒక నెల 2 నెలలు అయ్యాక మళ్ళీ అలాగే ఆ కుర్రాడు, ఏమండి మళ్ళీ చించేశాడండి మీ వాడు, ఇదిగోండి కాగితాలని తెచ్చిచ్చేవాడు. మళ్ళీ కొట్టేవాళ్ళు. ఈయనకేం అర్థం కాలేదు, నేను చించటం లేదని తీసుకొచ్చి గుట్లో పెడతానని ఎందుకు ఇలా అయ్యింది అని. ఏమైంది కానీ మొత్తానికి ఒక సంవత్సరం అయ్యాక ఇంకా వాళ్ళు కొట్టడం వల్ల కానీ, ఈ పుస్తకాలు ఇలా చిరిగిపోవడం వల్ల కానీ ఇంకా ఆయన ఊళ్ళో ఉండకుండా మళ్ళా వెనక్కి వచ్చేశారు. అసలు ఏం జరిగిందంటే, ఆ పుస్తకాలన్నీ కూడా 2 నెలలకు ఒకసారి ఎందుకు చినిగిపోయినాయి అంటే, ఏ కుర్రాడైతే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చాడో ఆ కుర్రాడే చించేసేవాడు.
ఎందుకు ఈ విశ్వనాథ సత్యనారాయణ అనేటువంటి కుర్రవాడి మీద, ఆయన తెలివితేటల మీద మార్కులు ఎక్కువ వస్తున్నాయేమో ఆయన మీద అసూయగా ఉండి ఆ కుర్రాడే పుస్తకాలు చించి ఇదిగో మీవాడు చించాడని వెనక్కి తెచ్చేవాడు. అయితే బాగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆ తర్వాత విశ్వనాథ్ గారు బందర్లో చదువుకోవడానికి వెళ్ళాక ఆయన హై స్కూల్లో ఉండగా ఎవరో చెప్పారట, అలా పుస్తకాలు దొంగతనంగా చించేసినటువంటి కుర్రాడ తర్వాత చెడ్డ అలవాట్లకు లోనయ్యి నూతిలో దూకి చచ్చిపోయాడు అని. అది తర్వాత విషయం అనుకోండి. ఏమైతేనేం ఆ పెదపాడులో ఒక సంవత్సరం మించి చదువుకోలేదు విశ్వనాథ సత్యనారాయణ గారు. మళ్ళా వెనక్కి వచ్చేశారు. వెనక్కి వచ్చేసాక వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఈ చదువుకి అనుకుని, ఇలాగైతే కాదు వీడిని ఇంటి దగ్గర నుంచే పంపిద్దాము, మంచి స్కూల్కి పంపిద్దామని వాళ్ళ యొక్క ఊరు ఏది నందమూరికి ఒక 2 మైళ్ళ దూరంలో ఇందుపల్లి అని ఒక ఊరు ఉంది. అది నందమూరు కంటే కాస్త పెద్ద ఊరు. ఆ ఊళ్ళో మంచి స్కూల్ ఉంది. అక్కడ చదువుకుంటే కనుక ప్రైమరీ పరీక్ష అనేదో రాయొచ్చు. ఇదంతా ఎప్పుడండి 115 సంవత్సరాల క్రిందట. ఆ ప్రైమరీ పరీక్ష రాస్తే తొందరగా ఉద్యోగం వస్తుందని ఇందుపల్లి స్కూల్కి పంపించడం ప్రారంభించారు. పంపించడం అంటే ఎలాగా, పొద్దున్నే నందమూరులో భోజనం చేసి క్యారేజ్ కట్టుకుని పుస్తకాల సంచి మోసుకుంటూ 2 మైళ్ళు నడుచుకుంటూ ఆ ఇందుపల్లి వెళ్ళాలి, అక్కడ స్కూల్లో చదువుకోవాలి. మరి ఈయనేమో చిన్నప్పటి నుంచి కూడా బలహీనంగా ఉండేవాడు. ఏమీ ఆయన ఎప్పుడు అనారోగ్యము, ఒళ్ళంతా కురుపులు ఇలా ఉండేవి. అందుకని వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, విశ్వనాథ సత్యనారాయణ గారు అనేటటువంటి ఆ 8 సంవత్సరాల కుర్రవాడితో పాటుగా శోభనాద్రి గారి తమ్ముడు గారి అబ్బాయి, అంటే విశ్వనాథ గారి బాబాయ్ గారి అబ్బాయి, ఆయన ఈయనకంటే పెద్ద ఆయన ఒక 2 సంవత్సరాలు, అతన్ని కూడా ఈ విశ్వనాథ గారితో పాటుగా ఇందుపల్లి పంపించారు. ఆయన పని ఏమిటి అంటే వీళ్ళ అన్నయ్య పని ఈ విశ్వనాథ గారి సంచి, విశ్వనాథ గారి క్యారేజీ, ఆయన సంచి, ఆయన క్యారేజీ 4 మోసుకోవాలి, మోసుకుంటూ వెళ్ళాలి. విశ్వనాథ అనేటటువంటి 8 సంవత్సరాల బక్కపలసిన కుర్రవాడు మాత్రం వాళ్ళ అన్నయ్యతో పాటు వెళ్లి ఆ స్కూల్లో చదువుకుని మళ్ళీ వెనక్కి వచ్చేవాడు. సంవత్సరం పాటు ఇలా 2 మైళ్ళు నడవడం, అది వర్షం అవనిండి, చలి అవనిండి, ఎండ అవనిండి, అలా సంవత్సరం పాటుగా 2 మైళ్ళు నడిచి వెళ్ళొచ్చారు. విశ్వనాథ వారి ఆత్మకథలో ఏం రాసుకున్నారంటే, ఇలా ఆ వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఎదురైనటువంటి రకరకాల ఋతువుల్లోని ఆ పరిణామాలు, ఆ వర్షాలు, బురద, చేలగట్లు, చెరువుల్లో కొంగలు, చెట్లు పుష్పించడం, చెట్లు రాలిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఆ చిన్నతనంలో నా మనసు మీద బలీయమైన ముద్ర వేశాయి. ఆ 2 సంవత్సరాలు ఇందుపల్లికి నడిచి వెళ్లి వచ్చినటువంటి అనుభవాలతో రాసినటువంటిదే నా ఋతు సంహారం అనేటువంటి కావ్యంలో ఋతువుల గురించి వర్ణించేటప్పుడు ఈ చిన్నప్పటి అనుభవాలు నాకు చాలా ఉపయోగపడినాయి అని రాసుకున్నారు. అయితే ఏమైంది, ఈ సంవత్సరం పాటు నడిచి వెళ్ళొచ్చేసరికి ఈయన అసలే బలహీనంగా ఉంటాడేమో, మరింతగా బలహీనం అయిపోయి సంవత్సరం అయ్యాక వాళ్ళ నాన్నగారితో చెప్పారు, నాన్నగారు మీరు నన్ను ఏం చేసినా సరే, కొట్టినా చంపేసినా సరే నేను మాత్రం వెళ్ళను ఆ ఊరికి, ఇలా రోజు 2 మైళ్ళు వెళ్ళడం 2 మైళ్ళు రావడం నా వల్ల కావడం లేదు అని వాళ్ళ నాన్నగారికి చెప్పారు. వాళ్ళ నాన్నగారికి కోపం ఎక్కువే, కానీ పిల్లవాడంటే ప్రేమ కూడా ఉంది. ఆయన ఏం చేశారంటే, సరేరా అబ్బాయి నువ్వు నడవడం ఇబ్బందిగా ఉందోటి ఒక పని చేద్దాం, మీ నాయనమ్మని ఇచ్చి పంపిస్తాను, ఆ ఇందుపల్లిలోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఆ ఇంట్లో ఉండి మీ అన్నదమ్ములు ఇద్దరు అక్కడ చదువుకోండి అని ఇందుపల్లిలోనే ఏదో ఒక చిన్న గది లాంటిది తీసుకుని అక్కడ వాళ్ళ నాన్నమ్మ గారిని పెట్టి ఈ విశ్వనాథ గారిని వాళ్ళ అన్నయ్య గారిని అక్కడ పెట్టి వాళ్ళ నాయనమ్మ వండి పెట్టడం, వీళ్ళు అక్కడ చదువుకోవడం. ఆయన వయసు ఎంత అప్పటికి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. అలా ఇంకో సంవత్సరం పాటు ఆ ఇందుపల్లిలో ఆయన వాళ్ళ నాయనమ్మ గారితో ఉండి చదువుకున్నారు. అక్కడ ఇంకొక ఇబ్బంది ఏమైంది, ఒక రోజు రాత్రి వాళ్ళ నాయనమ్మ గారికి తేలు కుట్టింది. తేలు కుట్టగానేనట ఆవిడ ప్రాణం పోతుందని తెలుసుకుని ఆ ఊళ్ళో ఉన్న ఆ ఆలయం దగ్గరికి వెళ్లి ఆలయం చుట్టూతా ప్రదక్షిణలు చేశారట ఆవిడ. ఇంతలో వాళ్ళ నాన్నగారి కబురు చేయడం, వాళ్ళ నాన్నగారు రావడం, ఈలోగా ఆవిడ ప్రాణాలు వదలడం జరిగింది. మరి ఇంకా ఆవిడ మరణించాక ఆ ఊళ్ళో పిల్లలకు వండి పెట్టేవాళ్ళు ఎవరుంటారు, దాంతో ఆ ఇందుపల్లిలో కూడా చదువు మానిపించేసి వెనక్కి తీసుకొచ్చేశారు. ఆ విధంగా ఒక సంవత్సరం పెదపాడులో చదువు, 2 సంవత్సరాలు ఇందుపల్లిలో చదువు, 9 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉంటాయి. వెనక్కి వచ్చేశాక మళ్ళీ ఎక్కడ చదివించాలి అనేటటువంటి ఆలోచనతో 2 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే 2 సంవత్సరాలు ఏమీ చదవలేదు ఆయన, 10-11 సంవత్సరాల వరకు ఏం చదవలేదు. అప్పుడు వాళ్ళ నాన్నగారికి ఇంకా బెంగ పట్టుకుంది, వీడి చదువు ఇలాగైపోతుందా, ఏమీ చదువు రాకుండా ఉంటాడా, వీడిని ఏం చేద్దామని చెప్పి ఆలోచించి వెలినూతల అని ఇంకొక ఊరు పంపించారు. ఆ ఊరు ఎందుకు పంపించారు, ఆ ఊళ్ళో విశ్వనాథ గారి అక్కయ్య గారిని ఆ ఊరు ఇచ్చారు. అక్కయ్య బావయ్య ఉంటారు, ఆ అక్క బావల దగ్గర ఉండి చదువుకుంటాడు అని చెప్పి ఆ వెలినూతల అనే ఊరు పంపించారు. వాళ్ళ అక్కగారు బావగారు బాగానే ఉండేవాళ్ళు, కానీ మరి అక్కగారి మామగారు ఆయన కూడా మరి వాళ్ళంత ప్రేమగా చూసుకోవాలి కదా ఈ కుర్రాన్ని. మరి ఏమనుకున్నారో ఈయనకి అంత సౌకర్యంగా ఉండేది కాదు వాళ్ళ అక్కగారి దగ్గర బావగారి దగ్గర. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నా ఆ పెద్ద ఆయన మాత్రం ఏదో తేడాగా ఉండేవాళ్ళు. ఏమిటి వీడు ఇంట్లో ఉంటున్నాడు, ఇంట్లో ఉండి ఊరికే తింటున్నాడు, ఇలాంటివేవో ఆయన అనుకుంటూ ఉండేవాడని నీకు తెలిసింది.
దాంతో చిన్నపిల్లవాడే అయినప్పటికీ ఓ సంవత్సరం అయ్యాక వాళ్ళ నాన్నగారితో చెప్పారు, నాన్నగారు ఇక్కడ కూడా లాభం లేదండి, నేను ఈ వెలినూతలు కూడా ఉండి చదువుకోలేను, అక్క బావ బాగానే ఉన్నారు కానీ బావగారు నాన్నగారు మాత్రం కొంచెం వ్యత్యాసంగా ఉన్నారు అని చెప్పి అక్కడ కూడా చదువు మానేసి వెనక్కి వచ్చారు. చూడండి, 118 పుస్తకాలు రాసిన మహాపండితుడి యొక్క బాల్యం 3 ఊళ్ళల్లో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఒక 2 సంవత్సరాలు చదువు లేకుండాను ఇలా గడిచింది. ఎక్కడ చదువుకున్నా కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒకసారి చూడగానే వెంటనే ఆయనకు వచ్చేసేది, రెండోసారి మాత్రం పుస్తకం చదివే అలవాటు ఉండేది కాదు. ఇంకో విషయం ఏమైంది, ఈయన ఇలా ఊరూరు తిరుగుతూ చదువుతున్న రోజుల్లో నేను వివాహం కూడా అయింది. అప్పటికి ఆయన వయసు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. 9-10 సంవత్సరాల్లో ఆయనకి వివాహం అంటే మరి ఆవిడకి ఎంత వయసు ఉండాలి, ఈయనకంటే 4 ఏళ్లు చిన్న ఆవిడ అంటే ఆవిడకి 6-7 ఏళ్ల వయసు ఉండాలి, ఈయనకి 10-11 సంవత్సరాల వయసు ఉండాలి. అప్పట్లో వివాహం కూడా అయిపోయింది. వివాహం అయింది, 3 ఊళ్ళల్లో చదువు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేశారో తెలుసుకోబోయే ముందు అసలు ఆయన వివాహం ఎలా జరిగిందో తెలుసుకుందాం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 10 సంవత్సరాల వయసులో విశ్వనాథ గారికి జరిగినటువంటి బాల్య వివాహం. విశ్వనాథ సత్యనారాయణ గారిది నందమూరు అనుకున్నాం కదా, ఆయనేమో ఇలాగా రకరకాల ఊళ్ళల్లో చదువుకుంటూ ఉన్నారు. అలా చదువుకుంటూ ఉండగా ఈ నందమూరుకి ఒక 10 మైళ్ళ దూరంలో కొర్నిపాడు అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో కూచిబొట్ల వాళ్ళు ఉన్నారు. ఆ కూచిబొట్ల ఆయన ఒక ఆయన బాగా ఆస్తి ఉంది ఆయనకి కూడాను. ఆయన కూడా ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి నాన్నగారు శోభనాద్రి గారు లాగానే బాగా చదువుకున్నారు, కాస్త ఆస్తిపరుడన్న పేరుంది. ఆయన వాళ్ళ అమ్మాయికి సంబంధం చూస్తూ, వాళ్ళ అమ్మాయి అంటే వయసు ఎంత, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు, బాల్య వివాహాలు కదా ఆ రోజుల్లో నేను 115 సంవత్సరాల కిందట, 110 సంవత్సరాల కిందట. ఆయన సరే ఈ నందమూరులో శోభనాద్రి గారు అని ఉన్నారు, బాగా కాస్త ఆస్తిపరులు, పేరున్న ఆయన, వాళ్ళ అబ్బాయి ఉన్నాడట సత్యనారాయణ అని, ఆయనకి చూద్దాము అని నందమూరు వచ్చారు. వచ్చి విశ్వనాథ సత్యనారాయణ గారి నాన్నగారికి చెప్పారు, మీ అబ్బాయికి మా అమ్మాయి నుంచి వివాహం చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అని. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, మా అబ్బాయి కంటే పెద్దవాడు ఉన్నాడు, అతనికి పెళ్లి కాకుండా మా అబ్బాయికి పెళ్లి చేయడం బాగుండదు అని విశ్వనాథ గారి నాన్నగారు చెప్పారు. విశ్వనాథ గారి కంటే పెద్దవాడంటే ఎవరు, విశ్వనాథ గారి బాబాయి గారి అబ్బాయి. ఇందాక చెప్పుకున్నామే, ఇందుపల్లి వెళ్లేటప్పుడు ఇద్దరు కూడా క్యారేజ్ తీసుకుని నడుచుకుంటూ ఆయన మోసుకుంటూ వెళ్లేవాళ్ళని, ఆయన శోభనాద్రి గారి తమ్ముడు గారి అబ్బాయి. అయితే శోభనాద్రి గారు అన్నదమ్ములందరూ కూడా ఆస్తి పంచుకున్నప్పటికీ శోభనాద్రి గారు పెద్దవాడు, అందుకని అన్నదమ్ములందరినీ కూడా ఏకత్రాటి మీద నడుపుతూ ఉమ్మడి కుటుంబంలా ఉండేవాళ్ళు ఆస్తి పంపకాలు అయినప్పటికీ. అందుకనే వాళ్లలో ఎవరి పిల్లలైనా కానీ శోభనాద్రి గారు మా అబ్బాయి అని చెప్పడం అలవాటు. ఆ విధంగానే వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయి విశ్వనాథ గారి కంటే ఒక 2 ఏళ్లు పెద్ద ఆయన ఉన్నాడని చెప్పి అతనికి వివాహం చేయకుండా మా అబ్బాయికి పెళ్లి చేయడం బాగుండదు, అందుకని మా అబ్బాయికి పెళ్లి చేయను, అతనికి పెళ్లి అయ్యాకే మాట్లాడదాము అన్నారు. ఆ వచ్చినటువంటి కూచిబొట్ల ఆయన ఏం చెప్పారంటే, అలాగైతే కనుక ఆ అబ్బాయికే మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తామండి, ఎవరైనా సరే మీ కుటుంబంలో చేయాలని ఉంది నాకు, అందుకని మీ తమ్ముడు గారి అబ్బాయికే ఇస్తాను అన్నారు. అని ఆ విధంగా విశ్వనాథ సత్యనారాయణ గారికి ఇద్దాము అని వచ్చినటువంటి సంబంధం వాళ్ళ అన్నయ్యకి, అంటే విశ్వనాథ గారి బాబాయ్ గారి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. సరే, అది బాగానే ఉంది. వాళ్ళ బాబాయ్ గారి అబ్బాయికి పెళ్లి అయిపోయింది. విశ్వనాథ గారు మళ్ళీ ఈయన స్కూల్కి వెళ్తున్నాడు, అంతా మామూలుగానే ఉంది. కానీ అప్పుడు వీళ్ళకి తెలియకుండా ఒక విషయం ఏం జరిగిందంటే, వీళ్ళ బాబాయ్ గారికి ఇది ఆ పెళ్ళైందనుకున్నామే వాళ్ళ అన్నయ్య, ఆయన యొక్క మేనమామ వాళ్ళు అవనిగడ్డ దగ్గర విశ్వనాథపల్లిలో ఉండేవాళ్ళు. అసలు అక్కడి నుంచే కదా పెద్దవాళ్ళందరూ కూడా నందమూరు వచ్చింది. అయితే అప్పట్లో ఆ విశ్వనాథపల్లిలో పొలం అంతా కూడా చవిటి పర్ర, పెద్దగా పొలం ఏమి పండేది కాదు. అందుకని ఆ ఊళ్ళో వాళ్ళందరూ వేరే వేరే చోట్లకి వెళ్లారు. ఆ విధంగానే విశ్వనాథ గారి నాన్నగారు వాళ్ళందరూ ఇదిగో నందమూరు వచ్చారు. ఈ విశ్వనాథ గారి బాబాయ్ గారి బావమరిది, అంటే వాళ్ళ అన్నయ్య యొక్క మేనమామ ఆ విశ్వనాథపల్లిలో ఉండే ఆయన పొలాలవి పండక అక్కడి నుంచి కూడా ఏటవతలకి వెళ్ళారు. ఏటవతల అంటే కృష్ణానదికి ఒకవైపు విశ్వనాథపల్లి ఉంటుంది, రెండో వైపున రేపల్లె అలాంటి ఊళ్ళన్నీ ఉంటాయి. ఆ రెండో వైపుకి వెళ్ళి అక్కడ కొల్లూరు దగ్గర అనంతవరం అని ఒక ఊరుంది, ఆ ఊళ్ళో వెళ్లి అక్కడ స్థిరపడడానికి ప్రయత్నించారు. ఎవరు, విశ్వనాథ గారి బాబాయి గారి బావమరిది, అంటే శోభనాద్రి గారి తమ్ముడు గారి బావమరిది, అంటే విశ్వనాథ గారి అన్నయ్యకి మేనమామ అవుతాడు ఆయన. ఆయన ఆ అనంతవరం అనే ఊళ్ళో స్థిరపడడానికి ప్రయత్నించి అక్కడ కూడా సరిగా తినడానికి అది సరిగా దొరక్క, పని కూడా ఎక్కువగా దొరక్క ఆయన అక్కడ భిక్షాటన చేస్తూ ఉన్నారు. భిక్షాటన చేయడం అనేది తప్పేమి కాదు. ఆ రోజుల్లోనూ భిక్షాటన చేసుకోవడం కూడా ఒక వృత్తిగానే భావిస్తూ ఉండేవాళ్ళు. ఆయన పేరు కూచిబొట్ల సీతారామశాస్త్రి.
ఈ కూచిభొట్ల సీతారామ శాస్త్రి గారు అనంతవరంలో భిక్షాటన చేసుకుంటూ ఆయనకు ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మాయిని ఇదిగో శోభనాద్రి గారి తమ్ముడు గారి అబ్బాయికి ఇద్దాం అనుకున్నారు. కానీ మరి వీళ్ళ అబ్బాయికి అప్పటికే పెళ్లి చేసేశారు కదా శోభనాద్రి గారు. అందుకని ఈ కూచిభొట్ల సీతారామ శాస్త్రి గారు కనపడిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా శోభనాద్రి ఇలా చేసేశాడు, మా మేనల్లుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను, ఇదిగో నేను లేనివాడినని కదా ఆయనలాగా నాకు తెలియకుండా మా మేనల్లుడికి వేరే సంబంధం ఇచ్చి చేసేశాడు, మా అమ్మాయి సంబంధం చెడగొట్టేశాడు, మా అమ్మాయికి పెళ్లి కాకుండా చేస్తున్నాడు అని శోభనాద్రి గారి గురించి కూచిభొట్ల సీతారామ శాస్త్రి గారు ఆ బంధువులందరి దగ్గర అనడం ప్రారంభించాడు. మరి ఒక చోట మాట అంటే అదాగదు కదా, అలా అది శోభనాద్రి గారి దగ్గరకు వచ్చింది. ఆయనకి బాధపడ్డాడు. ఇదేమిటి, ఆ వాళ్ళ సంబంధం నేను చెడగొట్టడం ఏమిటి, ఏదో మంచి సంబంధం వచ్చిందని వాళ్ళు చేసుకున్నారు, అసలు ఆ మేనమామ ఇస్తాడని నాకు తెలియదు కదా అనుకుని ఆయన ఆగమేఘాల మీద ఏటవతలకి వెళ్ళి, అంటే కృష్ణాని దాటుకుని ఆ అనంతవరం వెళ్ళి ఆ కూచిభొట్ల సీతారామ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమన్నారంటే, ఒరే శాస్త్రులు, నువ్వు భిక్షాటన చేసుకుంటున్నావని మీ అమ్మాయిని మీ అన్నల్లుడికి ఇవ్వకూడదని నేను చెడగొట్టలేదు, జరిగింది ఇది. అయినా కానీ నువ్వు ఇలా బాధపడుతున్నావు కాబట్టి నేను ఒక పని చేస్తాను, మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు భిక్షాటన చేసుకుంటున్నావని నీ మీద నాకు గౌరవం లేదనుకుంటున్నావు కదా, అది తప్పు అని నేను రుజువు చేస్తాను, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నారు. వాళ్ళ అబ్బాయి అంటే ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ గారు. వయసు ఎంత? 10-11 సంవత్సరాలు అని ఆయన అక్కడ ప్రతిజ్ఞ చేయడమే కాదు, అక్కడికక్కడే ఆయన ముహూర్తం పెట్టించుకుని ఆ కూచిభొట్ల సీతారామ శాస్త్రి గారితో మాట్లాడి వాళ్ళ అమ్మాయికి ఆ ముహూర్తం అది చూసి ఎప్పుడు వివాహం కూడా నిశ్చయించుకుని నందమూరు వచ్చేసి ఆగమేఘాల మీద అందరినీ కూడా బయలుదేరమని ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్లి మొత్తానికి ఎలాగైతే ఆయన సొంత ఖర్చులు పెట్టుకుని వివాహం చేశారు. వివాహం చేయడమే కాకుండా చాలా వైభోగంగా ఆయనకి అప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా 150 మందికి పంచెల చాపులు పెట్టి బ్రాహ్మణులందరినీ పిలిచి అనంతవరంలో విపరీతంగా పెళ్లి చేశారు. చేసేసరికి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బియ్యపు శాస్త్రులు ఏమిటి, ఈ సంబంధం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారట. అంటే అప్పటి వరకు కూడా భిక్షాటన చేసేటటువంటి వ్యక్తికి ఈ శోభనాద్రి అనేటటువంటి పెద్ద ఆయన నందమూరు నుంచి వచ్చి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ ఆయన సొంత ఖర్చులతోటి పెళ్లి చేశాడు అని అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అదండి, ఆ విధంగా విశ్వనాథ సత్యనారాయణ గారికి 10-11 సంవత్సరాల వయసులో వాళ్ళ వరుసకి మేనమామ అయ్యేటటువంటి వాళ్ళ యొక్క అమ్మాయితోటి వివాహం అయింది. అప్పటికి వివాహం అయ్యాక ఆ రోజుల్లో ఏమిటి, బస్సులు రైళ్లు ఇలాంటివి ఎక్కువగా లేవు. అక్కడి నుంచి మళ్ళా నందమూరు రావడానికి ఆయనకి 2 రోజులు పట్టింది. పల్లకీలో ఎక్కించి పల్లకీలో మోసుకుంటూ తీసుకొచ్చారు. మధ్యలో కృష్ణానది దాటాలి. పల్లకీలో ఉన్నటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత వయసు వాళ్ళు? 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు. ఆ ఇద్దరు చిన్నపిల్లలకి ఆ బాల్య వివాహం చేసి 2 రోజులు ఆ పల్లకీని నడిపించుకుంటూ నందమూరు తీసుకొచ్చారు. ఆ విధంగా విశ్వనాథ్ వారు ఊరు నుంచి ఊరు తిరుగుతూ చదువుకోవడానికి కష్టపడుతున్న రోజుల్లోనే వివాహం కూడా అయ్యింది. మళ్ళీ ఆయన చదువు దగ్గరికి వద్దాం. వివాహం అయ్యగాని వెంటనే పంపించేవాళ్ళు కాదు. యుక్త వయసు వచ్చాక మళ్ళా ఇప్పుడు తర్వాత కాపురానికి పంపించేవాళ్ళు. ఈ బాల్య వివాహాలన్నీ కూడాను. ఇవన్నీ కూడా ఆయన తర్వాత 1000 పడగల్లో చాలా చోట్ల రాసుకున్నారు కూడాను. నిజానికి 1000 పడగల్లో కథానాయకుడు అనేటువంటి ధర్మారావు ఆయన కూడా మేనమామ కూతురునే పెళ్లి చేసుకుంటాడు. ఆ మేనమామ కూతురుని కూడా చాలా రోజులకి కానీ కాపురానికి పంపించరు. అవన్నీ కూడా ఈయన నిజ జీవితంలోకి పోలికలు ఉన్నాయన్నమాట. మళ్ళీ ఆయన చదువు దగ్గరకు వచ్చేసరికి ఈ వెలినూతల అనే ఉన్న ఊళ్ళో కూడా చదువు ఆగిపోయింది. అదే వాళ్ళ బావగారి దగ్గర అక్కగారి దగ్గర ఉండలేక వచ్చేశారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే, ఇలా కాదురా అబ్బాయి, నువ్వు ఇంగ్లీష్ చదువుకో, ఇంతవరకు చదువుకున్నటువంటి ఈ తెలుగు ఈ శతకాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టు, ఇంగ్లీష్ చదువుకుంటే గనక నీకు తొందరగా ఉద్యోగం వస్తుంది. ఏమిటంటే అప్పటికే ఆయన చేసినటువంటి దాన ధర్మాలతోటి ఈ శోభనాద్రి గారి యొక్క ఆస్తి కూడా తరుగుతూ వచ్చి వడ్డీలకి అప్పు తీసుకురావడం, ఆ అప్పు తీర్చడానికి పొలాలు అమ్మడం, అలాగే అప్పట్లో ఏమిటి పుట్టెడు వడ్లు 10 రూపాయలు, ఆ 10 రూపాయలు వస్తే కనుక దానికి మళ్ళీ వచ్చిందంతగా వడ్డీ తీర్చడానికి కట్టడం, ఆ అప్పులు తీర్చడం, దీంతో చాలా వరకు ఆయన ఆస్తి కరిగిపోతూ వచ్చి చిట్ట చివరికి 10 ఎకరాలు మిగిలింది. ఆ 10 ఎకరాలు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో అంత ఆదాయం ఇంకొకళ్ళ దగ్గర తీసుకుని ఆ పొలానికి కౌలుకి ఇచ్చేసి ఆ డబ్బులంతా ముందు తీసుకుని ఈయన అప్పులేవో తీర్చేసుకుని అప్పుడు విశ్వనాథ్ గారికి చదువు చెప్పించాలి. ఎక్కడ చెప్పించాలి? అప్పటికి ఆయనకి వయసు కూడా 13 సంవత్సరాలు. అప్పుడు దగ్గరలో ఉన్నది ఏమిటంటే బందర్లో అయితే కనుక హిందూ హై స్కూల్ అని ఒక హై స్కూల్ అప్పట్లోనే ప్రారంభించినట్లున్నారు. అది చాలా బాగుంటుందని బందర్లో చదివించడానికని విశ్వనాథ్ గారిని ఆయన తమ్ముడు వెంకటేశ్వర్లు గారిని ఇద్దరిని తీసుకుని
విశ్వనాథ్ గారి అమ్మగారిని తీసుకుని బందర్ తీసుకెళ్లి అక్కడ హిందూ హై స్కూల్లో చేర్పించడానికని తీసుకెళ్లారు. అది నవంబర్ మాసంలోనో ఏదో. అప్పట్లో విద్యా సంవత్సరం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండేది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఒక 2 నెలలు ఆగండి, ఈ డిసెంబర్ అయిపోతుంది, అయిపోతే వచ్చే సంవత్సరం అయితే కనుక మీ వాడిని 8వ తరగతిలో చేర్పించుకుంటాము అని చెప్పారు. అయితే వీళ్ళ నాన్నగారికి మరి వెళ్ళింది వెంటనే పట్టుదల అయిపోవాలి కదా, లేచిందే లేడికి పరుగు అన్నట్టుగా ఆయన ఏమైనా కుదరదు, ఇంకో 2 నెల రోజులు ఆగడం కుదరదు, ఇప్పుడే చేర్పించుకోండి, ఏ క్లాసులో అయితే ఆ క్లాసులో అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, మరి ఇప్పుడు పరీక్ష పెట్టలేదు, పైగా చిట్ట చివరిలో ఉన్నాం కాబట్టి 6వ తరగతిలో చేర్చుకుంటామన్నారు. సరే అన్నారు ఆయన. ఆ విధంగా 13 సంవత్సరాల వయసులో 6వ తరగతిలో చేరారు విశ్వనాథ్ గారు బందరు హిందూ హై స్కూల్లోను. ఆ విధంగా ఆయన వయసు కంటే కూడా తక్కువ క్లాసులోనే చేరారు. సరే, ఇంకో 1 నెల రోజుల్లోనే పరీక్ష వచ్చేసింది. ఈ నవంబర్లో చేరితే డిసెంబర్లోనే పరీక్షలు. కానీ పరీక్ష రాయాలి కదా, రాసేశారు ఆయన. ఎందుకంటే అంతకుముందే బాగా చదువుకున్నారు కదా. పరీక్షలు రాసేయడం ఏమిటి, దాంట్లో ఒక 60% మార్కులతోటి ఉత్తీర్ణుడు అవడం ఏంటి జరిగింది. ఆ మరుసటి సంవత్సరం 2వ ఫారానికి వెళ్ళారు. 2వ ఫారం అంటే 7వ తరగతికి వెళ్ళారు. ఆ విధంగా ఆయన స్కూల్లో ప్రతి క్లాసులోనూ మిగతా వాళ్ళకంటే పెద్దవాడిగా ఉండేవాడు. ఎందుకంటే వయసులో పెద్ద, క్లాస్ ఏమో చిన్నది. అందుకని ఆ స్కూల్లో ఆ క్లాసులో ఉన్నటువంటి వరదాచారిని ఒక అతను ఎప్పుడు అనేవాడట, ఇదేమిటయ్యా మీ నాన్నగారు ఇలాగా నిన్ను తక్కువ క్లాసులో జాయిన్ చేశారు, నువ్వు నిజానికి ముందు 2 క్లాసులు ముందు ఉండాల్సిన అడివి, నీకు చాలా అన్యాయం చేశారు మీ నాన్నగారు అని అంటుండేవాడట వరదాచారి. ఆ వరదాచారి తర్వాత చాలా రోజుల తర్వాత ఆయన జిల్లా మున్సిపల్ అయ్యాడు, మద్రాసులో స్థిరపడ్డారు. విశ్వనాథ్ గారు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తూ ఉండేవాళ్ళట. ఇలా చిన్నప్పుడు నేను తక్కువ తరగతి చదువుతున్నానని బాధపడిన వాళ్ళు నువ్వే మొదటి వాడివని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోంచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ స్నేహం కూడా కొనసాగింది ఆ వరదాచారికి విశ్వనాథ సత్యనారాయణ గారికి. ఇలా క్లాసులో పెద్దవాడు అవ్వడము, తక్కువ క్లాసులో ఉండడం, మిగతా వాళ్ళకంటే కొంచెం పెద్దగా ఉండడం, చదువుకోవడం కంటే కూడా మార్కులు బాగా వస్తున్నాయి. ఎప్పుడు చదువుతున్నారో ఏమిటనే తర్వాత సంగతి. దాంతో ఈయన్ని క్లాసుకి మానిటర్ గా ఉంచారు. క్లాస్ పీపుల్ లీడర్ అని ఒకడు ఉండేవాడు. అంటే కుర్రవాళ్ళందరికీ ఒక చిన్నపాటి నాయకుడు లాగానమాట. అలాగా మానిటర్ పోస్టు విశ్వనాథ సత్యనారాయణ గారికి ఇచ్చారు ఇప్పుడు 7వ తరగతి నుంచి కూడా. అంటే ఈ మానిటర్ ఏం చేయాలి, క్లాసులో మాస్టర్ రావడానికి ముందే బెంచీలు అన్ని కూడా శుభ్రం చేసి, మాస్టర్ యొక్క టేబుల్ కుర్చీ శుభ్రం చేసి, అక్కడ చాక్ పీసులు అవి రెడీగా చేసి ఉంచడము, పిల్లలందరూ కూడా అల్లరి చేయకుండా చూడడము, పిల్లలు కూడా హాజరు పట్టి వేయించుకోవడము, అవసరమైతే పిల్లల యొక్క హోంవర్క్ చూడడం, ఇలాంటి పనులన్నీ కూడా ఈ మానిటర్ అనే కుర్రవాడు చేసేవాడు. ఆ విధంగా విశ్వనాథ్ వారు కొంచెం పెద్దగా కనపడడం, కాస్త మార్కులు బాగా రావడంతో ఈయనకి మానిటర్ పోస్ట్ ఇచ్చారు. అలాగా మానిటర్ పోస్ట్ ఎప్పటి వరకు ఉండింది ఈయనకి, 6వ తరగతి నుంచి దాదాపు SSLC వరకు కూడా ఈయన మానిటర్. మానిటర్ అంటే మరి కుర్రవాళ్ళందరిలోకి నాయకుడిలా ఉంటాడు కాబట్టి మిగతా కుర్రవాళ్ళందరూ కాస్త ఈయన మంచి చేసుకోవడానికి కాస్త ఈ వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళు. అలా మంచి చేసుకోవడానికి వెనకాల తిరిగే వాళ్ళల్లో ఇంకొక ఆయన పేరు కూడా సత్యనారాయణే. కాకపోతే ఆయనకి జుట్టు బాగా ఉండేది, రాగం సత్యనారాయణ అతని పేరు. అతను ఈ విశ్వనాథ సత్యనారాయణ గారి వెనకాల తిరుగుతూ ఉండేవాడు. కాస్త మానిటర్ కదా, ఎప్పుడైనా ప్రజెంటేషన్ హాజరు అది సరిగా ఉన్నా లేకుండా చూడడం, హోంవర్క్ చూసి చూడనట్టు వెళ్ళడం, ఇలాంటిది ఉంటుందని ఈయన వెనకాల తిరుగుతూ ఉండేవాడు. అప్పట్లో విశ్వనాథ్ గారి విశ్వనాథ్ గారి ఆకారం ఎలా ఉండేదంటే, కాళ్లకు కడియాలు, నెత్తి మీద జుట్టు, ముందు వసారా గురిగింపు, జుట్టుముడి, వెనక గిరజాలు, ముందు సన్నని గిరజాలు, ఇది నా వేషం అని రాసుకున్నారు ఆయన. ఈ రాఘవ సత్యనారాయణ ఆయనకి చాలా పెద్ద క్రాఫ్ ఉండేది, బ్రిటిష్ క్రాఫ్ ఉండేది. అందుకని ఆ కుర్రాడంటే కూడా అందరూ ఆసక్తిగా చూస్తూ ఉండేవాళ్ళు. ఆ కుర్రాడేమో ఈ విశ్వనాథ్ గారి వెనకాల తిరుగుతూ ఉండేవాడు, కాస్త ఏదో చూసి చూడనట్టు వెళుతూ ఉంటాడని. అలా చూసి చూడనట్టు ఉండడానికని చెప్పి విశ్వనాథ్ గారికి ఒక లంచం కూడా ఆయన అలవాటు చేశాడు ఆ రాఘవ సత్యనారాయణ కుర్రాడు. ఏమిటా లంచం, ఈ తమలపాకు కిళ్ళి అలవాటు చేశాడు. ఆ విధంగా విశ్వనాథ సత్యనారాయణ గారికి 7వ తరగతిలో ఉండగానే, 2వ ఫారంలో ఉండగానే ఈ కిళ్ళీలు అలవాటైంది. రోజు ఒక కిళ్ళి తెచ్చి పెడుతూ ఉండేవాడు, లేకపోతే అవసరమైనప్పుడు కిళ్ళి ఇచ్చేవాడు. ఆ కిళ్ళి అలవాటు ఆ రోజు నుంచి ఇదిగో ఈ పుస్తకం రాసే వరకు కూడా ఆయన చెప్పారు అదే అలవాటైంది. తాంబూలం లేకుండా, మళ్ళీ కూడా భోజనం చేసిన వెంటనే లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 60 ఏళ్లు గడిచిన దినములు మొత్తం 10 కూడా ఉండవేమో, అంటే 6365 ఎచ్చవేసుకోండి ఎన్ని కిళ్ళీలు ఉంటానో ఇప్పటికీ అని రాసుకున్నారు పుస్తకంలో. ఇదంతా బాగానే ఉంది, మానిటర్ గా నడుస్తోంది. ఈయనంటే అందరూ కూడా చాలా ఆరాధనగా ఉంటున్నారు, ఆయన నాయకుడు అని చెప్పేసి. ఇంకో 2 కుర్రాళ్ళు విశ్వనాథ్ గారికి అంగరక్షకుల్లాగా వచ్చారు. అంగరక్షకులు ఎందుకు, మరి ఈయనేమో బలహీనంగా ఉండేవాడు. బలహీనంగా ఉన్నంత మాత్రం అంగరక్షకులు కావాలి. ఎందుకు, ఈయన ఎందుకంటే కోపంగా మాట్లాడేవాడు,
అందరిని లేనిపోని మాటలు అనేవాడు, కాస్త అందరితో తగాదా పెట్టుకుంటూ ఉండేవాడు. మరి అన్నప్పుడు కొట్టడానికి వస్తే మరి ఈయన బలహీనంగా ఉండేవాడు. ఈయన బలహీనంగా ఉండేవాడిని రక్షించడానికి అంగరక్షకులు ఉండాలి కదా. ఆ విధంగా ఓ ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు కొల్లా కోటయ్య, చల్లా సీతయ్య. ఈ కొల్లా కోటయ్య, చల్లా సీతయ్య ఇద్దరు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి ఎడం వైపున కుడి వైపున ఉండి ఆయన ఎన్ని తగాదాలు తెచ్చుకున్నా కానీ ఆయన కాపాడుతూ ఉండేవాళ్ళు. ఊరికే కాపాడారా, వాళ్ళకు కూడా కొంత ఏదో ఈయన వల్ల ఉపయోగం ఉండాలి కదా. ఆ ఉపయోగం ఏమిటి? మరి ఇంత దిగ్విజయంగా ఆయన మానిటర్ పదవి కొనసాగుతున్నప్పుడు ఆయన ఎస్ఎస్ఎల్సీలో ఉండగా మానిటర్ పదవి నుంచి తప్పించాడు వాళ్ళ హెడ్ మాస్టర్. ఎందుకు తప్పించారు? ఆ పదవి ఎలా పోయింది? ఇంకా బందర్లో చదువుకునేటప్పుడు విశ్వనాథ వారు ఆయన యొక్క లీలలు ఎలా ఉండేవి? ఆయన చదువుకోకుండా ఊరెమ్మట ఎలా తిరుగుతుండేవాళ్ళు? వాళ్ళ నాన్నగారు ఈయన చదువు మానిపించేసేస్తానని ఎలా బెదిరించారు? తర్వాత ఏమైంది? ఈ విశేషాలన్నీ మనం వచ్చే వారం మాట్లాడుకోవాలండి.